వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము క్లాస్లో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఈ మధ్యలో జరిగేటువంటి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నాడు. ఓకే, మనకు ఈ మధ్యలో తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్, ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని సొంతంగా క్వశ్చన్స్ తయారు చేశానండి. ఇందులో కొన్ని అనాలసిస్ వైజ్గా ఇవ్వటం జరిగింది. గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదండి. మొత్తం అనాలసిస్ బేస్, ఎడిటింగ్ బేస్ చేసుకొనే, అంటే ఈ ఆన్సర్ కాకుంటే ఇది ఆన్సర్ ఎస్టిమేషన్. సబ్జెక్టు మొత్తం కమాండ్ ఉంటేనే చేయగలుగుతాము, అలాంటి ప్రశ్నలే ఇప్పుడు అడుగుతున్నాడు. ఈరోజు జరిగేటువంటి ఈ వీడియో క్లాస్లో మొత్తం కూడా అలాంటి ప్రశ్నల గురించే డిస్కషన్స్ చేద్దాం. బై లాంగ్వేజ్, తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుందండి క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భౌగోళిక సామాజిక అంశాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి? కరెక్ట్ ఆన్సర్స్ ఏవి అని ఇచ్చాడు. రాష్ట్రంలో 26 జిల్లాల భౌగోళిక విస్తీర్ణము 1,62,970 చదరపు కిలోమీటర్లు అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, విస్తీర్ణ పరంగా భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం ఏదండి? ఏపీ, ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర తీరరేఖ 974 కిలోమీటర్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది. ఓకే అండి, మన టోటల్ ఏపీ జియోలాజికల్ ఏరియా 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్ అని ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ 26 అని ఇచ్చాడు. 8th లార్జెస్ట్ స్టేట్ అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ కోస్టల్ లైన్ 974 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. అయితే వాస్తవానికి మనకిచ్చినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే ఏపీలో, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం అండి ఈ 3 కరెక్ట్ ఆన్సర్సే. మనకు రాష్ట్రంలో ప్రజెంట్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉంటే, డివైడెడ్ అయిన తర్వాత మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు అనేటువంటివి ఉంటే, 13 డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి ఉంటే, ప్రజెంట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అంటే 26 డిస్ట్రిక్ట్స్, 26 జిల్లాలు ఉన్నాయి ప్రజెంట్గా. ఓకే, 4th ఫిబ్రవరి 2022 గుర్తుపెట్టుకోండి. 4th ఫిబ్రవరి 2022న మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలుగా? 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారవటం జరిగింది. అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లా ఏది? ఓకే, అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే ప్రకాశం డిస్టిక్. తక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే విశాఖపట్నం. ఓకే, చూద్దాము. 4th ఫిబ్రవరి 2022 నుంచి మనకు మొత్తం టోటల్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్గా చేంజ్ చేయటం జరిగిందండి అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా మార్చారు. టోటల్ విస్తీర్ణం కరెక్టే. సెకండ్ ఆప్షన్లోకి పోండి. విస్తీర్ణ పరంగా భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు. వాస్తవానికి కరెక్ట్గా చెప్పాలి అండి అంటే మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో 8th అని ఇచ్చాడు, కానీ వాస్తవానికి చూస్తే 7th ప్లేస్లో ఉందండి. వాస్తవానికి కరెక్ట్గా చెప్పాలండి, కానీ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం మాత్రం 8th అని గుర్తుపెట్టుకోండి. అత్యధిక భౌగోళిక విస్తీర్ణంలో ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏదండి? రాజస్థాన్. సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్. థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర. 4th ప్లేసు ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, 5th ప్లేస్ గుజరాత్. 6th ప్లేస్ కర్ణాటక. 7th ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో ఏమని ఇచ్చాడండి అంటే దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆన్సర్ ఏదని చెప్పొచ్చండి అంటే మనము ఆన్సర్ ఏదని చెప్పొచ్చండి అంటే సెకండ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్, రెండోది కూడా కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పొచ్చు.
నెక్స్ట్ థర్డ్ చూడండి, రాష్ట్ర తీరరేఖ 974. వాస్తవానికి ఇప్పుడు కొంత మారిందండి, 1053 ఉంది, కానీ మనకు డేటాలో ఇచ్చిన దాని ప్రకారం 974 కిలోమీటర్లతోటి 2వ స్థానంలో ఉంది. చూడండి ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇంకా ముందల దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వివరణ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ సెకండ్ అంటే ఫస్ట్ దానికి ఏంటండి ఏబిసి 3 కూడా కరెక్టేనండి. ఏబిసి అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ మరొక ఆప్షన్కి వెళ్దాము. సెకండ్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా అంశాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది అని ఇచ్చాడు. ఓకే, పాపులేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కరెక్ట్ ఆప్షన్స్ ఏవి అని ఇచ్చాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశము మొత్తము జనాభాలో 4.09% జనాభాను కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ 10వ అతిపెద్ద రాష్ట్రముగా ఉంది. ఓకే, మొత్తము భారతదేశ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం అండి 121 కోట్లకు పైగా జనాభా గలదు. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారము 2వ స్థానంలో ఉంది ఇండియా. ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. ఓకే, మొత్తము జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంతండి అంటే 4.09, కరెక్ట్ అండి. ఎన్నవ స్థానంలో ఉన్నాము జనాభా పరంగా అండి అంటే 10th ప్లేస్ అని ఇచ్చాడు, కరెక్టే. నెక్స్ట్ 2001 నుండి 2011 సంవత్సరాలలో దేశ జనాభా వృద్ధి రేటు కంటే రాష్ట్ర జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకుందని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ మనకు ఈ 2 ఆప్షన్స్లో కనుక చూస్తే 2001-11 సంవత్సరాలలో మన భారతదేశంలో జనాభా వృద్ధి రేటు, ఇండియాలో జనాభా వృద్ధి రేటు అనేటువంటిది ఎంత నమోదు చేసుకుందండి? భారతదేశంలో ఇండియాలోనండి జనాభా వృద్ధి రేటు 17.64%, అంటే రమారమి 17.7% దగ్గరగా ఉంది. మరి ఏపీలో అయితే 9.21% అండి. ఎక్కడ నమోదు ఎక్కువగా చేసుకుందండి? ఇక్కడ ఏమని ఇచ్చాడు? రాష్ట్ర దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉందని ఇచ్చాడు. చూడండి తక్కువగా ఉందండి, 9.21 వచ్చింది. అంటే ఏ ఆప్షన్ మాత్రమే కరెక్టు, ఏ మాత్రమే కరెక్టు. సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉంటేనే చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చేటువంటి స్టైల్ మొత్తం కూడా మారిపోయింది. గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి రావటం లేదు. ఆల్మోస్ట్ ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇచ్చాడు. చూడండి ఇక్కడ మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశాబ్ద జనాభా వృద్ధి రేటును ప్రామాణిక సంవత్సరాలతో జతపరచండి. సంవత్సరము వృద్ధి రేటు ఇచ్చాడు. ఇక్కడ ఏదండి పాపులేషన్ గ్రోత్ రేట్ గురించి ఇచ్చాడు. దశాబ్దానికి సంబంధించినటువంటిది 1961 to 71 ఇయర్స్ మధ్యలో 18.88%, 1981 to 91 ఇయర్స్ మధ్యలో 21.31%, 2001 to 2011 ఇయర్స్లో 9.21%. ఇంతకుముందే చెప్పుకున్నాము 2001 నుంచి 2011 మధ్యలో జనాభా వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో ఎంత వచ్చిందండి అంటే 9.21. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా వృద్ధి రేటు వచ్చిన సంవత్సరం ఎప్పుడండి అంటే 1981 నుంచి 91 మధ్యలో వచ్చిందండి. ఎంత వచ్చిందండి అంటే దశాబ్దపు వృద్ధి రేటు 21.1. 1961-71 ఇయర్స్ మధ్యలో 18.88%. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏకు 1 రావాలి, బికు 2 రావాలి, సికు 3 రావాలి. 3 ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం కూడా దేనికి దానికి మ్యాచ్ అయ్యిందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. జనసాంద్రత అంశంలో క్రింది వానిలో ఏది ఒప్పు? ఓకేనండి, ఇది ఏపీ మనకు ఇండియాది ఏపీది కామన్గా కలిపి అడిగాడు. చూద్దాం, రెండిటికి సంబంధించినటువంటిది అడగటం జరిగిందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2011లో దేశ జనసాంద్రత అంటే ఇండియాలో
డెన్సిటీ చదరపు కిలోమీటర్కి స్క్వేర్ కిలోమీటర్స్కి 382 అని ఇచ్చాడు. నెక్స్ట్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 304 అని ఇచ్చాడు. కరెక్టేనండి. భారతదేశంలో చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు స్క్వేర్ కిలోమీటర్స్కి లివింగ్ ఆఫ్ ది పీపుల్స్ని కనుక చెక్ చేస్తే 382 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారండి అంటే 304 మంది ఉన్నారు. నెక్స్ట్ 2011లో ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్ అని ఇచ్చాడు. ఆప్షన్ చూడండి, పశ్చిమ బెంగాల్ అని ఇచ్చాడు. ఓకే, కాగా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్ అని ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్లో 17 మంది ఉన్నారు. మన అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది ఉన్నారండి. పశ్చిమ బెంగాల్ కంటే ఎక్కువ మంది ఎక్కడున్నారండి అంటే 1106 మంది మనకు బీహార్లో ఎక్కువ మంది జనసాంద్రత అనేటువంటిది కలదు. చూడండి, ఇక్కడ బీహార్ ఉండుంటే ఆన్సర్ కరెక్ట్. అంటే ఏ ఆప్షన్ కరెక్టు, బి ఆన్సర్ అనేటువంటిది తప్పండి. పశ్చిమ బెంగాల్ ప్లేస్లో ఏముండాలండి అంటే బీహార్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ సి ఆప్షన్ చూస్తే రాష్ట్రంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రంలో జిల్లా ఏదండి అంటే కృష్ణా జిల్లా కాగా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్ర జిల్లా ఏదండి అంటే తక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే ప్రకాశం అని ఇచ్చాడు. వాస్తవానికండి మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇదేనే ఇచ్చాడు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. సోషల్ ఎకనామిక్ సర్వేలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా కృష్ణా అని ఇచ్చాడు. 200 లోపు జనసాంద్రత కలిగినటువంటి అతి తక్కువగా ఉన్నాయి ఏమని ఇచ్చాడండి అంటే ప్రకాశం, వైఎస్ఆర్, కడప అని ఇచ్చాడు. ఇది సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం కరెక్టే. వాస్తవానికి వాస్తవ రూపం కనుక చూస్తే మనకు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా, ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లా విశాఖపట్నం. ఓకే, అతి తక్కువగా జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్. 78 మంది మాత్రమే ఉన్నారండి. అంటే మనకు సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఏ ఆప్షన్ కరెక్టు, సి ఆప్షన్ కరెక్ట్ అండి. ఏ మరియు సి అనేటువంటి రెండు కూడా సరి అయినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. అక్షరాక్షత లిటరసీ రేట్ గురించి ఇచ్చాడు. లిటరసీ రేట్ అనేటువంటి అంశం గురించి ఇవ్వటం జరిగిందండి. అక్షరాక్షత రేటు 2011 ఇయర్లో దేశ సగటు అక్షరాక్షత రేటు యావరేజ్ లిటరసీ రేట్ అంట ఎంత ఉందండి అంటే 72.98%. 2011లో రాష్ట్ర సగటు అక్షరాక్షత రేటు 62.07. ఇప్పుడు 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు అక్షరాక్షత రేటు 62.07 అయితే నెక్స్ట్ 2011లో సంవత్సరంలో రాష్ట్ర సగటు అక్షరాక్షత 67.35%. 1981 ఇయర్లో రాష్ట్ర సగటు అక్షరాక్షత 29.94. 2001లో రాష్ట్రంలో మహిళా అక్షరాక్షత రేటు 52.72 నుంచి 59.96%. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. మనకు 2011లో ఇండియాలో టోటల్ నేషనల్ వైజ్గా చూసుకుంటే 72.9 అని ఇచ్చాడు. అదే 2001లో ఏపీ స్టేట్లో 62.07 అని ఇచ్చాడు. నెక్స్ట్ మనకు 2011లో ఏపీ స్టేట్లో 67.35 అని ఇచ్చాడు. 1981లో ఏపీ స్టేట్లో 29.94 అని ఇచ్చాడు. ఉమెన్స్ లిటరసీ రేటు 2001లో 52.72 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎంతవరకు 59.9%కి వచ్చింది, రీచ్ అయ్యారని ఇచ్చాడండి. ఆల్ ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. భారతదేశంలో సగటు అక్షరాక్షత రేట్ ఎంత ఉందండి అంటే 72.98%. 2011లో రాష్ట్ర సగటు అక్షరాక్షత రేటు 62.07 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఉందండి అంటే 67.35% అండి. అత్యధికంగా మనకు అక్షరాక్షత రేటు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం అవుతుందండి. దాదాపుగా విశాఖపట్నంలో దాదాపుగా 79% ఉంటే అతి తక్కువగా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా అక్షరాస్యత రేట్ అనేటువంటిది కలిగి ఉంటుందండి. ఓకే, ఆల్ ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏ, బి, సి, డి అనేటువంటి అన్నీ కూడా సరి అయినవే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ పట్టణీకరణ అంశంలో క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి? రాష్ట్రంలోని మొత్తము జనాభాలో పట్టణవాసుల నిష్పత్తి 2001లో 24.13% ఉండగా 2011లో 29.47%గా నమోదు అయింది. రాష్ట్రంలో బి ఆప్షన్ చూడండి, రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం, తక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం అని ఇచ్చాడు. ఓకే, అత్యధికంగా పట్టణ జనాభా గురించి ఇచ్చాడు, ఇక్కడ అర్బనైజేషన్ గురించి ఇచ్చాడు. ఓకే, భారతదేశం ఇప్పుడు మన రాష్ట్రంలోనండి, రాష్ట్రంలో మొత్తము జనాభాలో పట్టణవాసుల జనాభా 24.13 అని ఇచ్చాడు. ఓకేనండి, కరెక్టేనండి. 2011లో 29.4%. చూడండి, భారతదేశంలో అత్యధిక పట్టణీకరణ శాతం కలిగినటువంటి జిల్లా గోవా అండి, మొదటి స్థానం ఉంది. తర్వాత మిజోరాం వస్తుందండి. ఓకే, అతి తక్కువగా ఉన్నటువంటిది ఏదండి అంటే హిమాచల్ ప్రదేశ్, పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే. దక్షిణ భారతదేశంలో అతి తక్కువగా పట్టణీకరణ శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుందండి. తక్కువగా ఉందండి. మనకు సౌత్ ఇండియా అంటే ఏమేమి వస్తాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే అతి తక్కువగా ఉన్నటువంటిది ఎక్కడ కనపడుతుందండి అంటే అది ఆంధ్రప్రదేశ్లో కనపడుతుందండి. ఓకే, నెక్స్ట్ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం కాగా తక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా అండి. ఓకే, దాదాపుగా విశాఖపట్నంలో 47% పట్టణవాసులు ఉంటే శ్రీకాకుళంలో 16.16%, 16.16% మంది ఉన్నారు. ఏబి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఏబి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. చూడండి, ఒక్కొక్క ప్రశ్న 2 ప్రశ్నలకు ఈక్వల్గా ఇస్తున్నాడు. ఈ మధ్యలో జరిగేటువంటి ఆల్ ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తున్నాడు. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూ వర్గీకరణకు మొత్తము భౌగోళిక విస్తీర్ణంలో శాతాలను జతపరచండి అని ఇచ్చాడు. ఫారెస్ట్ అడవులు, వ్యవసాయేతర వినియోగానికి ఉంచిన భూమి, ప్రస్తుత బీడు భూములు, నికర సాగు భూమి ఇలాంటివంటివి ఇచ్చాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చాడు. ల్యాండ్ క్లాసిఫికేషన్ అండ్ పర్సంటేజ్ అనేటువంటిది ఇచ్చాడు. ఫారెస్ట్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ ది నాన్ అగ్రికల్చర్ పర్పస్, కరెంట్ ఫాల్స్ ల్యాండ్, నెట్ ఏరియా జోన్ అండి. నెట్ ఏరియా జోన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనండి అడవులను కనుక చూసుకున్నట్లయితే అడవుల శాతం ఎంత ఉందండి అంటే 22.63%. 22.63% అనేటువంటిది కలదండి. వ్యవసాయేతర అంటే ఏ ఆప్షన్ 4 ఉండాలండి. చూడండి, ఏ ఆప్షన్లో 3 ఉన్నాయి. ఫస్ట్ దాన్ని బట్టి రిమూవ్ చేయలేం. మళ్ళీ సెకండ్ ఆప్షన్లోకి బండి వ్యవసాయేతర వినియోగానికి ఉపయోగించేటువంటి భూమి అని ఇచ్చాడు. ఎంతండి అంటే బి ఆప్షన్ 2 అవుతుందండి. 12.84%. ప్రస్తుత బీడు భూములు కరెంట్ ఫాల్స్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయండి అంటే 14.91%. నికర సాగు భూమి డి ఆప్షన్ ఏముందండి అంటే 30.41%. ఓకే, స్థూల సాగు భూమి, నికర సాగు భూమి అనేటువంటిది ఉంటుంది. మనకు నికర సాగు భూమి ఎంత ఉందండి అంటే డి ఆప్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఏ 4 ఉండాలి. నెక్స్ట్ బి ఆప్షన్లో కనుక చూస్తే బి ఆప్షన్లో 2 ఉండాలి. సి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో 3 ఉండాలి. డి ఆప్షన్లో 1 ఉండాలి.
ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి చూసుకోండి. 2C3. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూవర్గీకరణ మొత్తము భౌగోళిక విస్తీర్ణ శాతాలను జతపరచండి. సేమ్ ఇలాంటి ప్రశ్నేనండి. ఇలాంటి ప్రశ్ననే మరొక ప్రశ్న ఇవ్వటం జరిగింది. చూద్దాం. సాగుకు యోగ్యమైన బీడు భూములు, బంజరు మరియు సాగుకు యోగ్యం కాని భూములు, ఇతర బీడు భూములు అని ఇచ్చాడు. ఒకరండి మనకు చూసినట్లయితే ఎంతెంత పర్సంటేజ్ వైజ్గా ఇచ్చాడు. ఇక్కడ గన్ షాట్ వాస్తవానికి చదివితే ఈజీనేనండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉంటున్నారో వారికి ఈజీగా చేయటానికి అవకాశం ఉంది. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా రోజుల నుంచి చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈజీగా రావడానికి ఛాయిస్ ఉంది. సాగుకి యోగ్యమైనటువంటి భూమి ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 2.47%. బంజరు మరియు సాగుకు యోగ్యం కానిటువంటి భూముల పర్సంటేజ్ ఎంత ఉందండి అంటే 8.19%. ఇతర బీడు భూములు ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 6.36%. అంటే ఏకు 1 ఉండాలి, బికు 2 ఆప్షన్ ఉండాలి, సికు 3 ఆప్షన్ ఉండాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వ్యవసాయ వాతావరణ మండలాలను అగ్రోక్లైమటిక్ జోన్స్కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఓకే, ఏందండి క్లైమటిక్ రీజనల్స్లో జోన్స్లో కరెక్ట్ ఆప్షన్స్ ఏవి ఏపీలో అని ఇచ్చారు. అగ్రోక్లైమటిక్ జోన్స్ అనేటువంటివి మన ఆంధ్రప్రదేశ్లో 6 ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. మొత్తం 6 ఉన్నాయి. ఉత్తర మండలము అని, ఉత్తర తీర మండలము అని, దక్షిణ మండలం అని, కృష్ణా అనేటువంటిది ఉందండి, గోదావరి అనేటువంటిది ఉంది. ఓకే, ఎత్తైనటువంటి మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఒకటి ఉందండి. తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలు జోన్గా మరొకటి ఉందండి. మొత్తము ఎన్ని జోన్లు ఉన్నాయండి అంటే 6 జోన్లు. ఈ అగ్రోక్లైమటిక్ జోన్ వల్ల ప్రాధాన్యత ఏమిటి? ఎంత వర్షపాతము నమోదయ్యింది, ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది అనేటువంటి అంశాలను గురించి తెలియజేస్తుందండి అగ్రోక్లైమటిక్ జోన్స్ అండి. చూడండి, రాష్ట్రంలో 6 వ్యవసాయ వాతావరణ మండలాలు కలవు. ఇంతకుముందే చెప్పానండి 6 ఉన్నాయని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఓకే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఉత్తర ప్రాంతంలో మనకు ఉత్తర ఆంధ్రాని దేన్నంటారు అక్కడి జిల్లాలు చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్ ఏనండి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు గోదావరి తీర ప్రాంతంలో గలవు. కర్నూలు, అనంతపురం జిల్లాలు తక్కువ వర్షపాతంలో కలవు. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏనండి. అన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే. ఈ 4 ఆప్షన్స్ అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పొచ్చు. అన్నీ కూడా సరి అయినటువంటివే. ఆల్ ఆన్సర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింది వాతావరణ మండలాలను వాటి జిల్లాలతో జతపరచండి. సేమ్ ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్ననే. అగ్రోక్లైమటిక్ జోను డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి? కృష్ణా మండలము, దక్షిణ మండలము, ఎత్తైన ప్రదేశము మరియు గిరిజన ప్రాంతాల జోను. ఇందులోనేమో జతపరచంలాగా ఇవ్వలేదు, ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చాడు. చూడండి, కృష్ణా మండలము ఈజీగా చేయొచ్చు ఆన్సర్. ఎందుకండి కృష్ణా, గుంటూరు, ప్రకాశం అక్కడనే ఆన్సర్ ఉంది. ఏ ఆప్షన్లో 3 ఉండాలి? 3కి వెళ్ళిపోండి. ఏ ఆప్షన్ 3 ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక సెకండ్ ఆప్షన్లోకి పోండి. దక్షిణ వాతావరణ మండలం. దక్షిణ వాతావరణము, దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమేమి వస్తాయి? చిత్తూరు, వైఎస్ఆర్, కడప. బి ఆప్షన్లో 2 ఉండాలండి. సి ఆప్షన్ పోండి. ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్ శ్రీకాకుళం మరియు విశాఖపట్నం అనేటువంటిది వస్తుంది. ఏ 3 ఉండాలి, బి 2 ఉండాలి, సి అనేటువంటిది ఎత్తైన ప్రదేశాలు సి 1 ఉండాలండి.
ఓకే, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ 3 ఉండాలి, బి 2లో ఉండాలి, సి 1లో ఉండాలి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితేనే ఆన్సర్స్ చేయగలుగుతారు. ఒక అవగాహన మీద మొన్న తెలంగాణలో అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా అండి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడండి అంటే, ఆ 4 ఆప్షన్స్లో ఇచ్చి సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉన్నటువంటి వాళ్ళే చేయగలుగుతారు. గన్ షాట్గా ఇవ్వలే. ఉదాహరణకు వ్యవసాయ ధరల కమిషన్ మనందరికి తెలుసు 1965లో ఏర్పాటు చేశారని ఇచ్చాడు. అందులో ఏమని ఇచ్చాడు, 1970 కంటే ముందు ఏర్పడిందని ఇచ్చాడు. ఓకే, అలాంటి ప్రశ్నలు ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనము బుక్కుల్లో చదివినట్టుగా, మనం క్లాసుల్లో ఉన్నట్టుగా క్వశ్చన్స్ ఉంటలేవు. దాన్ని తిప్పి ఎన్ని రకాలుగా అయినా అడగటానికి అవకాశం ఉంది ఎగ్జామినర్కి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి.